Hello friends, welcome to my YouTube channel. I am Vavilala Swaruparani. జ్యోతిష్ శాస్త్రము డైలీ లైఫ్ దాని గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ తెలియజేయడం కోసము నా ఈ చిన్ని ప్రయత్నము. తప్పనిసరిగా అందరూ చూడండి. 27 నక్షత్రాలు, ఆ నక్షత్రాల ప్రభావం మానవ జీవితం మీద తప్పనిసరిగా ఉంటుంది. ఈ 27 నక్షత్రాలు కూడా 12 రాష్ట్రాల్లో ఇమిడి ఉంటాయి. తప్పనిసరిగా మీ నక్షత్రం ఏంటిదో తెలుసుకోండి. మీ నక్షత్రం ప్రకారం మీ జీవితాన్ని సవరించుకోండి. ఈరోజు నేను పుష్యమి నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. పుష్యమి నక్షత్రం, ఎవరైతే పుష్యమి నక్షత్రంలో జన్మిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోను చూడండి. ఎందుకంటే మీ ఫ్యామిలీలో తప్పనిసరిగా ఎవరో ఒకరు పుష్యమి నక్షత్రం ఉంటారు. తప్పనిసరిగా వారికి ఈ విషయాలను తెలియజేయండి. పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలతోని కలిగి ఉంటుంది. ఇది ఒకటో పాదము హాకు కొమ్ము దీర్ఘమిస్తే హూ హూ అనే అక్షరంతో ఉంటుంది. రెండోది హే, మూడోది ఇది కూడా హే హూ లాగా ఉంటుంది. హే హాకు ఎత్తున దీర్ఘమిస్తారు, మళ్ళీ కొమ్ము దీర్ఘమిస్తారు. తర్వాత నాలుగోది డాకు దీర్ఘమిస్తే డా. ఈ 4 పాదాలు కూడా పుష్యమి నక్షత్రానికి సంబంధించినవి. ఇది కర్కాటక రాశికి చెందుతుంది. మీ రాశి ఏంటిది? పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశికి కిందికి చెందుతుంది. మీ గణము దేవగణము. గణాలు 3 ఉంటవి: రాక్షస, మనుష్య, దేవ. మీరు దేవగణంకు చెందుతారు. తర్వాత నాడి మధ్య నాడి. తర్వాత యోని మేక. నక్షత్రాధిపతి మీకు శనిదేవుడు. ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి శనిదేవుడు. మీరు చాలా ఈ నక్షత్రం వారు శ్రద్ధ గలవారు, బుద్ధిజీవులు, ధర్మపరులు, మంచి ధర్మపరులుగా ఉంటారు. తర్వాత శ్రద్ధ గలవారుగాను, బుద్ధిజీవులుగాను ఉంటారు. ఈ పుష్యమి నక్షత్రము వివాహ వ్యవస్థలో మీకు 18 గంటల కంటే ఎక్కువ వచ్చిన వాటిని మనము ఎంచుకోవాలి. తప్పనిసరిగా పుష్యమి నక్షత్రం యొక్క వరుడు కానీ వధువు కానీ మన ఇంట్లో ఉన్నట్లయితే మీకు బయోడేట్ వచ్చినప్పుడు ఈ నక్షత్రాలను సరిపుచ్చుకోవాల్సిన అవసరము ఉంటుంది. నేను ఇప్పుడు తెలియజేస్తాను, వినండి. అశ్విని నక్షత్రము 30 పాయింట్లు వస్తాయండి. తర్వాత భరణికి 21, కృత్తిక 1వ పాదముకు 26, తర్వాత కృత్తిక 2, 3, 4 పాదాలకు 23, తర్వాత రోహిణికి 24 వస్తాయి. తర్వాత మృగశిర 1, 2 పాదాలకు 17 పాయింట్లే వస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు తప్పనిసరిగా ఆలోచించుకోవాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత మృగశిర 3, 4 పాదాలుగా 10 పాయింట్లే వస్తాయి. కాబట్టి రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రము 18 పాయింట్లు, పునర్వసు 1, 2, 3 21 పాయింట్లు, తర్వాత పునర్వసు 4వ పాదానికి 35 పాయింట్లు వచ్చినాయి. చాలా బాగుంటుంది. తర్వాత పుష్యమికి 28, తర్వాత ఆశ్లేషకు 30 పాయింట్లు, తర్వాత మగకు 18 పాయింట్లు వచ్చినాయండి. తర్వాత పుబ్బకు 14 వస్తున్నాయి. కాబట్టి ఈ నక్షత్రం మీకు పడదు. తర్వాత ఉత్తర 1వ పాదము 23 పాయింట్లు, తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాలకు 26 పాయింట్లు, తర్వాత హస్తకు 27, తర్వాత చిత్త 1, 2 పాదాలు 12 పడదండి, ఇది రిజెక్ట్ చేయాలి. చిత్త 3, 4 పాదాలకు కూడా 11 పాయింట్లు, ఇది కూడా రిజెక్ట్ చేయాలి. తర్వాత స్వాతి నక్షత్రానికి 26, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలకు 21, తర్వాత విశాఖ 4వ పాదానికి 20 వచ్చినాయి. తర్వాత అనురాధకు 19 పాయింట్లు, తర్వాత జ్యేష్ఠ నక్షత్రానికి 22 పాయింట్లు, తర్వాత మూల నక్షత్రానికి 17 పాయింట్లు. ఇక్కడ 17 అంటే 18 కంటే 1 పాయింట్ తక్కువ ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఉంటే లోతుగా విచారించి చూడాలి. తర్వాత పూర్వాషాఢ 11 రిజెక్ట్ చేయాలి. ఉత్తరాషాఢ 1వ పాదం 22, తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 26, తర్వాత శ్రవణం 25, ధనిష్ట 1, 2 పాదాలకు 13 పాయింట్లు రిజెక్ట్ చేయాలి. తర్వాత ధనిష్ట 3, 4 పాదాలకు 4 పాయింట్లే రిజెక్ట్ చేయాలి. తర్వాత శతభిషానికి 14 పాయింట్లు, ఇది కూడా పడదండి. తర్వాత పూర్వభాద్ర 1, 2, 3 పాదాలకు 18 పాయింట్లు, తర్వాత పూర్వభాద్ర 4వ పాదానికి 24, ఉత్తరభాద్రకు 18, రేవతికి 27. ఈ విధంగా మీకు మీ వధువు కానీ వరుడు కానీ ఉన్నప్పుడు 18 గుణంల కంటే ఎక్కువ పాయింట్లు వస్తేనే వివాహ వ్యవస్థలో ముందుకు వెళ్ళాలని జ్యోతిష్ శాస్త్రము తెలియజేస్తుంది. కాబట్టి మీకు మరొక్కసారి పుష్యమి నక్షత్రానికి పడని నక్షత్రాలు తెలియజేస్తున్నాను, చూడండి. మృగశిర 1, 2 పాదాలు పడదండి, 17. మృగశిర 3, 4 పడదు, 10. తర్వాత పుబ్బ పడదు, 14.
తర్వాత చిత్త 1, 2 పడదు 12, తర్వాత చిత్త 3, 4 11 పడదు, తర్వాత మూల 17 పడదు, పూర్వాషాఢ 11 పడదు, తర్వాత ధనిష్ట 1, 2 13 పడదు, తర్వాత ధనిష్ట 3, 4 4 పాయింట్లు పడదు. అదేవిధంగా శతభిషం కూడా మన ఈ నక్షత్రానికి పడదు 14 పాయింట్లు మాత్రమే వస్తున్నవి. ఇంకా మీరు పుష్యమి నక్షత్రం గురించి తారాబలం కూడా తెలియజేస్తున్నాను, వినండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, మీరు గమనించుకోండి. మీకు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ 3 కూడా జన్మతార కిందికి వస్తవి. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి మీకు సంపత్తారలు. తర్వాత అశ్విని, మఘ, మూల మీకు విపత్తారలు. తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ మీకు క్షేమతారలు. తర్వాత కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ప్రత్యేక తారలు. తర్వాత రోహిణి, హస్త, శ్రవణం సాధన తారలు. తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట నైదన తారలు. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం మిత్రతారలు. తర్వాత పునర్వసు, మగ, పూర్వభాద్ర పరమ మిత్రతారలు. కాబట్టి ఈ తారాబలంను చూసుకొని ప్రతి దినం కూడా తారాబలం చూసుకొని మనం ముందుకు కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ పుష్యమి నక్షత్రంకు అధిపతి శని, అధిదేవతలు బృహస్పతి. తర్వాత శనికి సంబంధించిన రత్నము నీలం, బ్లూ షెఫైర్. మీరు కనుక బ్లూ షెఫైర్ కనుక ధరించినట్లయితే బాగుంటుంది. తర్వాత వీరు ధార్మికత, గురువులను గౌరవించేవారు, సేవాభావము, విజ్ఞానము, మానసిక స్థిరత్వము. శనీశ్వరుని ఆరాధించండి, తప్పనిసరిగా విజయాన్ని పొందండి. శనీశ్వరుని ఆరాధించండి, విజయాన్ని పొందండి. పుష్యమి నక్షత్రం యొక్క అధిపతి శనిదేవుడు కాబట్టి శనిని తప్పనిసరిగా మీరు ఆరాధించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక్కసారి వీడియో మీకు ఒక్కసారి అర్థం కాకపోతే, ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రము కొంచెం అందరికీ అర్థం కాదు, కానీ తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులు మాత్రం తప్పనిసరిగా ఈ జ్యోతిష్ శాస్త్రం అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తును బాగుపరచండి. ఇది నా యొక్క కోరిక. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.